వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బయోపిక్ జీడియన్ విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని జూలై మధ్యలో విడుదల చేయాలని భావించినప్పటికీ తాజాగా కొత్త తేదీని ఖరారు చేశారు. ఆశయమే ఊపిరిగా, వారసత్వమే ఇంధనంగా సాగిన ఒక మహనీయుడి గాథ జీడియన్ ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలంటూ నిర్మాణ సంస్థ వర్గీస్ మోలాన్స్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఎడిసన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన భారతీయ ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త జీడి నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా ఈ పీరియడ్ డ్రామాను కృష్ణకుమార్ రామకుమార్ తెరకెక్కించారు. ఇటీవల జీడి నాయుడు స్వస్థలమైన కోయంబత్తూరులో విడుదలని చిత్ర ట్రైలర్కు విశేష స్పందన లభించింది. రవాణా రంగంలో ఆయన చేసిన ఆవిష్కరణలో విద్యా సంస్థల స్థాపన, బ్రిటిష్ పాలనలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లను ట్రైలర్లో ఆసక్తికరంగా చూపించారు. ఈ చిత్రంలో మాధవన్తో పాటు జయరాం, ప్రియమణి, సత్యరాజ్, దుషారా విజయన్, వినయ్ రాయ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. గోవింద్ వసంత సంగీతం అందిస్తుండగా అరవింద్ కమల్నాథన్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. మాధవన్, ఆయన సతీమణి సరిత మాధవన్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. జీడియన్ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.